మరో ఇద్దరు అతిథులు కూడా ఇవాళ మన స్టూడియోలో ఉన్నారు మనతోటి, అద్దంకి దయాకర్ గారు అండ్ ప్రేమేందర్ ఇద్దరు కూడా. వారి దగ్గర నుంచి రెస్పాన్స్ తీసుకునే ముందు ఒక్కసారి జార్ఖండ్ కి సంబంధించిన అప్డేట్స్ చూద్దాం. జార్ఖండ్ కి సంబంధించిన అప్డేట్స్ అందరి కోసం హసీనా మనతో పాటు జాయిన్ అవుతున్నారు. హసీనా, ఏం జరుగుతుంది జార్ఖండ్ లో? హేమంత్ సోరెన్ మళ్ళీ సీఎం కావాలని చాలా ఉబ్బలాట పడుతున్నాడు. దాని ఇంపాక్ట్ ఎలా ఉండేటువంటి ఆస్కారం ఉంది? ఫలితాలు రాక ఇప్పటికే మొదలైంది, కానీ జార్ఖండ్ లో ఎక్స్పెక్ట్ చేసినట్టే టఫ్ ఫైట్ ఉంటుంది అటు ఎన్డీఏకి ఇండి కూటమికి అని చెప్తున్నారు. ఎలా ఉంది సిచ్యువేషన్? ఖచ్చితంగా టఫ్ ఫైటే కనిపిస్తుంది. ఎందుకంటే మనం పూర్తి స్థాయిలో చూసుకుంటే ఈసారి మహిళా ఓటర్స్ సంఖ్య పెరిగిందంటున్నారు. 2019తో కంపేర్ చేస్తే 2024కి ఓటింగ్ పర్సంటేజ్లో గతంలో 30 నియోజకవర్గాల్లో మాత్రమే మహిళల ఓటింగ్ పర్సంటేజ్ ఎక్కువగా ఉన్నింది. అయితే ఈసారి మాత్రం 58 నియోజకవర్గాల్లో పురుషుల కంటే మహిళల ఓటింగ్ పర్సంటేజ్ ఎక్కువగా ఉంది. కిరణ్ కుమార్ గారు ఒక్క రూపాయి కూడా పెట్టుబడి లేకుండా యోగా బిజినెస్ చేస్తూ నెలకి 1,00,000 సంపాదిస్తూ ఉన్నారు. మీరు వారి నుండి ఈ బిజినెస్ గురించి నేర్చుకోవాలా? ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. కాబట్టి ఈసారి ఎవరు గెలిచే అవకాశం ఉంది అనేది మాత్రం ఖచ్చితంగా చెప్పలేకపోతున్నారు. అయితే ఎగ్జిట్ పోల్స్ మాత్రం ఇప్పటి వరకు ఏజెన్సీలు ఇచ్చిన ప్రకారం చూసుకుంటే బీజేపీనే గెలుస్తుంది అన్నప్పటికీ కూడా మై యాక్సెస్ ఇండియా మాత్రం మళ్ళీ తిరిగి ఇండియా కూటమినే అధికారంలోకి వస్తుందని చెప్తున్నారు. అయితే పూర్తిగా చూసుకుంటే ఇది కరప్షన్ ఒకవేళ ప్రధాన పాత్ర పోషించి అలాగే నిరుద్యోగత అనేది ప్రధాన పాత్ర పోషిస్తే మాత్రం తిరిగి బీజేపీ అధికారంలోకి వస్తుంది అంటున్నారు. కాకపోతే ఇండియా కూటమి ఇప్పుడు జార్ఖండ్ ముక్తి మోర్చా ఏదైతే స్కీమ్ పెట్టిందో మహిళల కోసం 18 నుంచి 50 ఏళ్ల మహిళలకి 1,000 రూపాయల నుంచి 2,500 వరకు, అంటే 5 సంవత్సరాలు పెంచుకుంటూ పోతామని ఈ స్కీమ్ పెట్టింది. ఈ స్కీమ్కి గన మహిళలు ఆసక్తి చూపించి దీనికి సంబంధించి వాళ్ళు మొగ్గు చూపిస్తే మాత్రం తమ ఓటకులు వినియోగించుకున్నటువంటి వ్యవహారం కూడా చాలా ఎక్కువగా ఉందండి. ఖచ్చితంగా అదే కనుక జరిగితే సోరెన్కి మళ్ళీ ఛాన్స్ దక్కేటువంటి ఆస్కారం ఉంది అని చెప్పి అనుకోవచ్చా? ఖచ్చితంగా మహిళా ఓటర్స్ మాత్రం పెరిగితే మాత్రం మళ్ళీ తిరిగి కూడా ఇండియా కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుందని చెప్పి చెప్తున్నారు. అయితే ఒకవేళ కరప్షన్ కానీ లేకపోతే నిరుద్యోగత కానీ ప్రధాన పాత్ర పోషిస్తే మాత్రం, ఎందుకంటే మనం చూస్తున్నాం భూకుంభకోణంలో ముఖ్యమంత్రి జైలుకు కూడా వెళ్ళేసి వచ్చారు, ఈడీ అరెస్ట్ చేసింది. సో దీని తర్వాత జరిగిన పరిణామాలు అవన్నీ కూడా చూసాం. కాబట్టి ఒకవేళ అవన్నీ కూడా ప్రధాన పాత్ర పోషిస్తే మాత్రం తిరిగి బీజేపీనే అధికారంలోకి వచ్చే అవకాశం. కానీ ఎగ్జిట్ పోల్స్ మాత్రం చాలా వరకు బీజేపీనే అధికారం చేపడుతుంది అని చెప్తున్నప్పటికీ కూడా ఏది ఏమైనా కూడా ఈసారి మహిళల ఓటర్లే డిసైడింగ్ ఫ్యాక్టర్ అని చెప్పొచ్చు. 41 మ్యాజిక్ ఫిగర్ అనేది ఎవరు సాధిస్తారనేది చూడాల్సి ఉంది. ఓకే, అప్డేట్స్ కోసం మిమ్మల్ని మళ్ళీ కాంటాక్ట్ చేస్తాం హసీనా. థ్యాంక్ యూ.